హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. మనం జూన్ నెలకు సంబంధించిన టాప్ 200 కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఆ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక 1 minute డిస్కషన్ అనేది చేస్తాను. ఆ 1 minute అనేది రీసెంట్గా నిన్న అంటే 25 రోజు జరిగిన 25/6/2026 రోజు జరిగిన తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ సంబంధించి కేవలం ఒక 1 minute షార్ట్ అనేది పెట్టడం జరిగింది. 5 days బ్యాక్ ఒక 1 minute షార్ట్ పెట్టడం జరిగింది. కరెంట్ అఫైర్స్ సంబంధించి మే 2026 కరెంట్ అఫైర్స్తో భాగంగా ఆ ఒక్క షార్ట్ నుంచి ఒక 1 minute వీడియో నుంచి కేవలం ఒక్క స్లైడ్ నుంచి 2 ప్రశ్నలు రావడం జరిగింది. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. దీంట్లో ఫస్ట్ స్లైడ్ మీకు ఒకే స్లైడ్లో ఈ 4 ప్రశ్నలకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జాతీయ అంశాలకు సంబంధించి ఈ యూట్యూబ్ షార్ట్. దీనికి సంబంధించి ఈరోజు మార్నింగ్ ఒక స్టూడెంట్ కామెంట్ చేయడం జరిగింది. హలో సార్, 25th జూన్ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్లో ఈ షార్ట్ నుండి 2 questions వచ్చాయి సార్. దానికి సంబంధించి ఏమేమి క్వశ్చన్స్ అంటే డిజిటల్ విలేజ్ 2.0 పేపర్లెస్ జ్యుడిషియరీకి సంబంధించిన ప్రశ్నలు. ఇక్కడ భారతీయ రాష్ట్ర డిజిటల్ విలేజ్ 2.0కి సంబంధించి కర్ణాటక, భారతదేశం మొట్టమొదటి పేపర్లెస్ జ్యుడిషియరీ రాష్ట్రం అనేది సిక్కిం. ఈ 2 ప్రశ్నలు ఒకే స్లైడ్ నుంచి ఒకే స్లైడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ఒక్క స్లైడ్ నుంచే మీకు 2 ప్రశ్నలు అనేది ఎగ్జామ్లో రావడం జరిగింది. సో నేను చెప్పేది ఏంటి అంటే నేను చెప్పే క్లాసెస్లో మీకు ఎలా ఉంటుందంటే బుల్లెట్ పాయింట్స్ డైరెక్ట్ మీకు ఒక టాప్ 100 బిట్స్ చెప్పానంటే అవన్నీ ఏవైతే ఎగ్జామ్కి ఇంపార్టెంటో ఆ పాయింట్స్ మాత్రమే, ఆ కరెంట్ అఫైర్స్ మాత్రమే తీసుకొని సెగ్రిగేట్ చేసి మరి మీకు ఇమేజెస్ ద్వారా ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను మిగతా వాళ్ళలాగా బయట మీకు చాలామంది కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీలు ఉంటారు. మిగతా వాళ్ళలాగా స్క్రాప్ అంతా చెప్పట్లేదు. వాళ్ళు ఎలా చెప్తారంటే మీకు మొత్తం డంప్ అంతా మీ మీద పడేస్తారు. డంప్ అంటే ఇప్పుడు రోజు మీకు ప్రతిరోజు గంట లేదా గంటన్నర వీడియోలు పెడతారు. దానికి సంబంధించి ఏం జరిగినా ప్రతి ఒక్కటి పాయింట్ అనేది చెప్తారు. చివరికి ఎగ్జామ్ జరిగిన తర్వాత ఖచ్చితంగా వస్తాయి. మీకు డంప్ అంతా 100% అంతా చెప్పిన తర్వాత మీకు రోజు గంట 2 గంటలు చెప్పిన తర్వాత క్లాసు దాంట్లో నుంచి ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే డంప్ అంతా మీరు ఇచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కటి మీకు ఏది ఇంపార్టెంట్ కానీ ఇంపార్టెంట్ కానివి ప్రతి ఒక్కటి చెప్పేస్తున్నారు. చెప్పిన తర్వాత దాంట్లో నుంచి మీకు మన ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్నలు మొత్తం మన క్లాసెస్ నుంచే వచ్చాయని చెప్పేసి దానికి ఒక వీడియో చేస్తారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే 1 minute వీడియోలో ఆ 1 minute వీడియోలో కూడా కేవలం ఒక 10 seconds 20 secondsలో ఒక స్లైడ్లో నుంచే 2 ప్రశ్నలు రావడం జరిగింది. మీ నిన్న ఎగ్జామ్ రాసిన వాళ్ళకి తెలుస్తుంది. హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు, తెలంగాణ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి తెలుస్తుంది. ఎవరైనా రాసుంటే మీరు చూడండి, ఈ 2 ప్రశ్నలు ఒకే స్లైడ్ నుంచి రావడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే నా క్లాసెసే గొప్పవి, నా క్లాసెస్ నుంచే క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి నేను చెప్పట్లేదు. చాలామంది మంచి ఫ్యాకల్టీలు ఉన్నారు, అందరు చెప్తున్నారు. కాకపోతే ఎలా చదవాలి, దేనికి ప్రియారిటీ ఇవ్వాలని మాత్రమే నేను చెప్తున్నాను. ఏ సబ్జెక్టుకి ఎంత టైం కేటాయించాలని మాత్రమే నేను చెప్తున్నాను. ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలో సిలబస్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఆ విధంగా చూసుకోవాలి. ఏ సబ్జెక్టుకి వెయిటేజ్ ఎంత ఉందో ఆ వెయిటేజ్ ప్రకారం మనం చదువుకోవాలి. ఓకేనా? రోజు ఓన్లీ కరెంట్ అఫైర్స్ కోసమే 2 లేదా 3 గంటలు కేటాయించిన అవసరం లేదని చెప్తున్నా. ఆ సమయంలో మిగతా సబ్జెక్ట్స్ ఉంటాయి. పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, తెలంగాణ మూమెంట్ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, ఇండియన్ ఎకానమీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, జనరల్ సైన్స్ కానీ, ఇవన్నీ చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన మ్యాటర్ అనేది ఎలాంటివి చేంజ్ కావు. ఇవన్నీ స్టాటిక్ సబ్జెక్ట్స్, చేంజ్ అయ్యే సబ్జెక్ట్స్ కావు. దీంట్లో చేంజ్ అయ్యేటివి కూడా పాలిటీలో అమెండ్మెంట్స్ కానీ, ఎప్పుడైనా వస్తే సవరణలు ఇట్లా వస్తాయి కానీ, బిల్లులకు సంబంధించి కానీ, నియామకాలు కానీ అప్డేట్ చేస్తూ వెళ్ళాలి అంతే. కోర్ సబ్జెక్ట్ అయితే అదే విధంగా ఉంటుంది. హిస్టరీలో ఏం చేంజ్ కాదు. తెలంగాణ హిస్టరీ కానీ, తెలంగాణ మూమెంట్ కానీ, అదేవిధంగా ఇండియన్ హిస్టరీ కానీ ఇవేం చేంజ్ కావు. కాబట్టి ఫస్ట్ ఈ సబ్జెక్టులు అనేది తరోగా మీరు పర్ఫెక్ట్ అయిన తర్వాత ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు సమాధానం చేస్తారని నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు ప్రియారిటీగా కరెంట్ అఫైర్స్ రండి. అన్ని సబ్జెక్టులు అయిపోయిన తర్వాత లాస్ట్లో కరెంట్ అఫైర్స్ రండి. కరెంట్ అఫైర్స్ చదవద్దని నేను చెప్పట్లేదు, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కరెంట్ అఫైర్స్ అనేది ప్రియారిటీ బేస్లో రండి. చాలామంది చెప్తారు కరెంట్ అఫైర్స్ చదివితే మాత్రమే జాబ్ వస్తుందని చెప్పేసి. నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ మీరు ఈ సబ్జెక్ట్సే రాంది, మీ బేసిక్సే మిగతా సబ్జెక్ట్ తెలియంది, మీరు కరెంట్ అఫైర్స్కి ఎలా వెళ్తారు? కరెంట్ అఫైర్స్ తోటి ఆ సబ్జెక్ట్ని ఎలా లింక్ చేసుకుంటారు? ఫస్ట్ మీకు సబ్జెక్ట్స్ అన్నీ తెలియాలి కదా. హిస్టరీ గురించి కానీ, పాలిటీ గురించి కానీ, జాగ్రఫీ గురించి కానీ అన్ని ఐడియా ఉంటేనే కదా తర్వాత దాన్ని లింక్ చేసుకునేది వాటికి సంబంధించి. అప్పుడు మీరు లింక్ చేసుకోండి చదువుకొని.
ఫస్ట్ అవి పర్ఫెక్ట్గా అండి, స్టాటిక్ సబ్జెక్ట్స్ అన్ని పర్ఫెక్ట్ అయిన తర్వాత కరెంట్ అఫైర్స్ చదవండి. ఓకేనా? ఆ కరెంట్ అఫైర్స్ కూడా ర్యాపిడ్ రివిజన్ ద్వారా ఇప్పుడు మీకు టాప్ 100 బిట్స్ నేను చెప్తాను, టాప్ 100 200 బిట్స్ చెప్తారు జూన్ సంబంధించి. ఏవైతే ఎగ్జామ్కి ఇంపార్టెంటో ఆ పాయింట్స్ అన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి మీకు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ చూసినా కానీ మీరు రెగ్యులర్గా 2-3 గంటలు దీన్ని కేటాయించినా వారికి మన క్లాసెస్ చూసిన వాళ్ళకి తేడా ఏముంటుందంటే 1-2 మార్కులు తేడా ఉంటుంది అంతే. కాకపోతే ఇక్కడ ఈ టైం అనేది మీరు మిగతా సబ్జెక్ట్స్ కేటాయిస్తున్నారు కదా. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ టాపిక్లో జూన్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ సంబంధించి చూద్దాం. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ ఫాలో అవ్వండి. మీకు ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలోనే సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఉంటాయి మన క్లాసెస్ అనేవి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే క్లాస్ ఏంటంటే జూన్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, టాప్ 200 కరెంట్ అఫైర్స్ సంబంధించి ఫస్ట్ పార్ట్ వీడియో చూద్దాం. దీంట్లో మీకు ఈ వీడియోలో మీకు టాప్ 50 కరెంట్ అఫైర్స్ చెప్తాను జూన్ నెలకు సంబంధించి. నెక్స్ట్ రేపటి వీడియోలో ఈ జూన్ నెలకు సంబంధించిన కంటిన్యూషన్ 51 to 100 బిట్స్. ఇవన్నీ కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్లో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఇంపార్టెంటో అవన్నీ ఒక దగ్గర మీకు ఇమేజ్ ద్వారా ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇలా మన జూన్ నెలకు సంబంధించిన టాప్ 200 బిట్స్ అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, కరెంట్ అఫైర్స్ జూన్ 2026 సంబంధించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్తో, క్వశ్చన్ ఆన్సర్ వాటికి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో ఈ వీడియో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటికి సంబంధించిన ఇమేజ్ కూడా ఇమేజ్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మొదటి ప్రశ్న, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 6, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 ప్రకారం భారతదేశంలో సంస్థాగత ప్రసవాలు ఎంత శాతం ఉన్నాయి? సంస్థాగత ప్రసవాలు 90.6% ఉన్నాయి భారతదేశంలో. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే మన భారతదేశం మొత్తం జననాలలో 90.6% ఇప్పుడు ఆసుపత్రుల్లోనే జరుగుతుంది. ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. 90.6% ఆసుపత్రుల్లోనే ప్రసవాలు అనేవి జరుగుతున్నాయి మన భారతదేశంలో. ఇది మాతా శిశు కేంద్రాలకు సంబంధించి, మాతా శిశు కేంద్రాలు ఉంటాయి కదా డిస్ట్రిక్ట్స్లలో, ఈ మాతా శిశు ఆరోగ్య రంగంలో మెరుగుదలను మరియు సార్వత్రిక ఆరోగ్య కవచం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ దిశగా భారత్ సాధిస్తున్న పురోగతిని సూచించడం జరుగుతుంది. దీనికి సంబంధించి భారతదేశంలో ప్రసవాలనే ఎంత శాతం జరుగుతున్నాయి? హాస్పిటళ్లలోనే 90.6% అనేది జరుగుతుంది జననాలు అనేది మొత్తం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, బాబేసియా పరాన్నజీవి సంక్రమణ కారణంగా ఇటీవల 8 సింహపు పిల్లలు మరణించిన అభయారణ్యం ఏంటి? 8 సింహపు పిల్లలు మరణించాయి. ఏ పరాన్నజీవి కారణంగా, ఏ పారాసైట్ కారణంగా? బాబేసియా పరాన్నజీవి అని ఉంటుంది. ఈ పరాన్నజీవి సోకి ఇటీవల 8 సింహపు పిల్లలు మరణించడం జరిగింది. ఈ పరాన్నజీవి సోకి అది ఎక్కడ అంటే గిర్ నేషనల్ పార్క్లో ఉన్న ఈ సింహపు పిల్లలు అనేది చనిపోవడం జరిగింది. ఈ గిర్ అనేది ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉంది. గిర్ నేషనల్ పార్క్, గిర్ గుజరాత్. ఓకేనా? 2 గాతోటే స్టార్ట్ అవుతుంది. గిర్ గుజరాత్ ఇంపార్టెంట్. ఓకేనా? నేషనల్ పార్క్. ఇప్పుడు దీనికి లింకప్ చేసుకుని జాగ్రఫీలో పాయింట్ అడుగుతున్నారు. ఇప్పుడు జాగ్రఫీలో నేషనల్ పార్క్ సంబంధించి చదివిన తర్వాత దీన్ని లింకప్ చేసుకోవాలి. అప్పుడు ఇప్పుడు నేషనల్ పార్క్ సంబంధించి జాగ్రఫీలో 1-2 మార్కులు వస్తాయి. ఇప్పుడు నేషనల్ పార్క్స్లో ఇప్పుడు ఏది ఇంపార్టెంట్? రీసెంట్గా వార్తల్లో నిలిచింది గిర్ నేషనల్ పార్క్. గిర్ నేషనల్ పార్క్ కాబట్టి ఇది ఎక్కడ ఉంది? గుజరాత్. గుజరాత్ సంబంధించిన నేషనల్ పార్క్స్ అనేవి చదువుకోవాలి. ఇలా లింకప్ చేసుకోవాలి. ఫస్ట్ మీకు జాగ్రఫీ రాంది, దీన్ని ఎలా లింక్ చేసుకుంటారు? సో స్టాటిక్ సబ్జెక్ట్ అనేది కంప్లీట్గా చదువుకోండి. చదివిన తర్వాత అప్పుడు కరెంట్ అఫైర్స్ అనేది దాన్ని లింక్ చేసుకోవాలి. ఓకే? నెక్స్ట్, సుమన్ కళ్యాణ్పూర్ ఏ రంగానికి చెందినవారు? ఏ రంగానికి చెందినవారు? ఏ రంగానికి చెందినవారు మరియు వారి నేపథ్యం ఏంటి? గాయకురాలు. ఓకేనా? సంగీతం సంబంధించి. మరి ఎందుకు వార్తల్లో నిలవడం జరిగింది? సుమన్ కళ్యాణ్పూర్ ఇటీవల మరణించడం జరిగింది. మే 31, 2026న 89 ఏళ్ల వయసులో మరణించడం జరిగింది. భారత నేపథ్య గాయని. 2023లో భారత ప్రభుత్వం ఈమెకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. హిందీతో పాటు 11 భాషల్లో 3000 పైగా పాటలు అనేది పాడడం జరిగింది సుమన్ కళ్యాణ్పూర్. 89 ఏళ్ల వయసులో ఇటీవల మరణించడం జరిగింది. ఇప్పుడు వార్తల్లో నిలవడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్, కామన్వెల్త్ గేమ్స్ 2030లో చేర్చిన కొత్త క్రీడ ఏంటి? 2030లో కామన్వెల్త్ గేమ్స్లో ఒక కొత్త క్రీడను చేర్చడం జరిగింది. ఆ క్రీడ ఏంటి అంటే యోగాసనం. యోగాసనం చేర్చడం జరిగింది. మే 27న కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 2030లో కామన్వెల్త్ క్రీడల్లో యోగాసనం అనేది చేర్చడం జరిగింది. నెక్స్ట్, లెబనాన్లోని 900 ఏళ్ల పురాతన బ్యూఫోర్ట్ కోటను ఏ దేశం ఇటీవల స్వాధీనం చేసుకోవడం జరిగింది? బ్యూఫోర్ట్ కోట ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. హిజ్బుల్లాలకు వ్యతిరేకంగా చేపట్టిన సైనిక చర్యలో భాగంగా దక్షిణ లెబనాన్, సౌత్ లెబనాన్లోని కీలకమైన కొండపై ఉన్న చారిత్రాత్మక బ్యూఫోర్ట్ కోట
ఈ బ్యూఫోర్ట్ కోటను ఇటీవల ఏ దేశం స్వాధీనం చేసుకుందంటే ఇజ్రాయెల్ దేశం. ఈ ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆదర్శ్ షహర్ సమృద్ధి యోజనను ఏ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది? ఆదర్శ్ షహర్ సమృద్ధి యోజన ఛత్తీస్గఢ్లో ప్రారంభించడం జరిగింది. దేనికోసం మరి? రాష్ట్రంలోని చిన్న మరియు అభివృద్ధి చెందుతున్న నగరాల అభివృద్ధి కోసం ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. చిన్న మరియు అభివృద్ధి చెందుతున్న నగరాల అభివృద్ధి కోసమే ప్రారంభించడం జరిగింది ఈ పథకం. ఏంటిది? ఆదర్శ్ షహర్ సమృద్ధి యోజన. దీనికోసం 200 కోట్ల బడ్జెట్ అనేది కూడా కేటాయించడం జరిగింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 200 కోట్ల బడ్జెట్ని కేటాయించడం జరిగింది ఛత్తీస్గఢ్కి ఆదర్శ్ షహర్ సమృద్ధి యోజన ప్రకారం. నెక్స్ట్ ISSF ప్రపంచ కప్ 2026లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణ పథకం గెలుచుకున్నది ఎవరు? సురుచి సింగ్. మరి వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరిగింది? మ్యూనిచ్ జర్మనీలో జరిగింది. జర్మనీ 2026లో ఈ షూటింగ్ విభాగంలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణ పథకం గోల్డ్ సురుచి సింగ్ గెలుచుకోవడం జరిగింది. మరి తనతో పాటు సహచర క్రీడాకారిణి అయిన ఈషా సింగ్ రజత పథకాన్ని సాధించి భారతదేశానికి మొదటి 2 స్థానాలు వీళ్ళిద్దరు అందించడం జరిగింది. గోల్డ్ మెడల్ ఏమో సురుచి సింగ్, నెక్స్ట్ తన సహచర క్రీడాకారిణి అయిన ఈషా సింగ్ రజత పథకాన్ని సాధించి భారతదేశానికి ఫస్ట్, సెకండ్ స్థానాలను అందించడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ప్రతి పౌరుడి కోసం ఏకీకృత కార్డును ప్రారంభించాలని ఆదేశించిన ముఖ్యమంత్రి ఎవరు? యూనిఫైడ్ సిటిజన్ కార్డ్, ఏకీకృత కార్డు, ఒకే కార్డు ప్రకారం ఒకే కార్డు అందించింది. దేనికోసం? ప్రభుత్వ పథకాలను ఒకే వేదికపై పౌరులకు అందించేందుకు లక్ష్యంగా ఈ కార్డును అనేది రూపొందించడం జరుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల ఈ యూనిఫైడ్ సిటిజన్ కార్డ్ అనేది ప్రారంభించాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ మీడియా మరియు వినోదం సంబంధించి AIME అకాడమీ ఎక్కడ ప్రారంభించడం జరిగింది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ సంబంధించి ఈ మీడియా మరియు వినోద రంగాల కోసం ఈ కృత్రిమ మేధస్సు ఏఐకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అకాడమీని న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ? న్యూఢిల్లీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ IIMCకి సంబంధించి వీటి ద్వారా ఈ మీడియా మరియు వినోద రంగాల కోసం ఈ AI అకాడమీని న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. ఓకేనా. బేత్ బచావో అభియాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది? మధ్యప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది. దేనికోసం మరి బేత్ బచావో అభియాన్ అనేది? నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం, నేల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం, సాయిల్ హెల్త్. ఓకేనా. మరియు అదేవిధంగా వ్యవసాయ ఖర్చులను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా రైతులకు ఎరువుల వాడకం, నేల పరీక్ష మరియు సేంద్రియ వ్యవసాయం పైన అవగాహన కల్పించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ బేత్ బచావో అభియాన్ పథకం కింద రైతులందరికీ ఎరువుల వాడకం ఎలా చేయాలి, నేల పరీక్షలు ఎలా చేయాలి, సేంద్రియ వ్యవసాయం పైన అవగాహన ఎలా ఉండాలి, సేంద్రియ వ్యవసాయం అంటే ఎలా చేయాలని చెప్పేసి ఈ సాయిల్ హెల్త్కి సంబంధించి నేల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ఉద్దేశంగా ఈ బేత్ బచావో అభియాన్ అనేది ప్రారంభించడం జరిగింది. ఎక్కడ? మధ్యప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ 22వ ఆసియా అండర్-20 అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2026లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 2వ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది. మరి ఎన్ని పథకాలు వచ్చాయి? స్వర్ణ పథకాలు 10, బంగారు పథకాలు 10, 5 రజత పథకాలు, సిల్వర్ 5, కాంస్య పథకాలు 4. ఓకేనా. టోటల్గా మనకెంత? 19 పథకాలు సాధించి 2వ స్థానంలో నిలవడం జరిగింది భారతదేశం. 22వ ఏషియన్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? ఇది హాంకాంగ్లో జరిగింది. హాంకాంగ్లో జరిగిన పోటీలో భారత్ 2వ స్థానంలో నిలిచింది. ఓకేనా. మొత్తం 19 పథకాలతో 2వ స్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ భారత్ మరియు ఏ దేశం మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చింది? సెపాకు సంబంధించి అమల్లోకి రావడం జరిగింది. ఇండియా మరియు ఓమన్ ఈ 2 దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సెపా అనేది అమల్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ ప్రపంచంలో అతిపెద్ద పెరుగు ఉత్పత్తి కర్మాగారాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? కోల్కతాలో ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పెరుగు ఉత్పత్తి కర్మాగారం కోల్కతా. ఓకేనా. నెక్స్ట్ ప్రసిద్ధ రక్షణ సదస్సు షాంగ్రీలా డైలాగ్ ఎక్కడ జరిగింది? షాంగ్రీలా డైలాగ్ ఇది ఏది నిర్వహిస్తుందంటే IISS అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ అనేది ఏటా నిర్వహిస్తుంది. దీని ప్రకారం ఈ సదస్సు అనేది ఎక్కడ జరిగిందంటే సింగపూర్లో జరిగింది.
రక్షణ సదస్సు, ఇది ఒక రక్షణ సదస్సు. ఇది ఎక్కడ జరిగిందంటే సింగపూర్లో నిర్వహించడం జరిగింది. ఈ సదస్సు అనేది రక్షణ సదస్సుకు సంబంధించింది. ఓకే. మణిపూర్ రాష్ట్ర కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా ఎవరు నియమితులయ్యారు? ముఖేష్ సింగ్ నియమితులు కావడం జరిగింది. 1996 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి అయిన ముఖేష్ సింగ్ మణిపూర్ రాష్ట్ర కొత్త డీజీపీగా నియమితులయ్యారు. నెక్స్ట్, భారతదేశ 27వ నావికాదళ అధిపతి ఎవరు నియమితులయ్యారు? కృష్ణస్వామినాథన్ నియమితులు కావడం జరిగింది. మణిపూర్ డీజీపీ ఎవరు? ముఖేష్ సింగ్. అదేవిధంగా 27వ నావికాదళ అధిపతి ఎవరు? కృష్ణస్వామినాథన్. నెక్స్ట్, నౌసేన శౌర్య వాటిక ఓపెన్ ఎయిర్ నౌకాదళ మ్యూజియం ఎక్కడ ప్రారంభమైంది? నౌసేన ఓపెన్ ఎయిర్ నావల్ మ్యూజియం అనేది ఎక్కడ ప్రారంభమైంది అంటే లక్నో, ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ప్రారంభమైంది. 34 ఏళ్ళు సేవలు అందించిన ఈ ఐఎన్ఎస్ గోమతి యుద్ధ నౌక అనేది ఈ మ్యూజియానికి ప్రధాన ఆకర్షణగా నిలవడం జరిగింది. ఐఎన్ఎస్ గోమతి ఈ మ్యూజియానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 34 ఏళ్ళు సేవలు అందించిన ఐఎన్ఎస్ గోమతి యుద్ధ నౌక. ఓకేనా. ఈ నౌసేన శౌర్య వాటిక ఓపెన్ ఎయిర్ మ్యూజియం అనేది ఎక్కడ? లక్నోలో నిర్వహించడం జరిగింది, ఉత్తరప్రదేశ్లో నిర్వహించడం జరిగింది. ఓకే. నెక్స్ట్, ఏ రాష్ట్రానికి చెందిన ఒక రైతుని సాయిల్ హీరోగా ప్రకటించింది? వల్లువను అనే ఒక రైతు ఉంటాడు తమిళనాడులో. ఆ రైతుని FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇతన్ని సాయిల్ హీరో, మట్టి రైతు హీరోగా సత్కరించడం జరిగింది ఇటీవల. FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు ఏ రాష్ట్రానికి చెందిన రైతును వల్లువను, అతని పేరేం పేరు? వల్లువనును సాయిల్ హీరోగా ప్రకటించింది. వల్లువను ఎక్కడి వాడు? తమిళనాడుకు చెందిన వల్లువనును సాయిల్ హీరో, మట్టి రైతు హీరోగా FAO సత్కరించడం జరిగింది ఇటీవల. ఓకే. నెక్స్ట్, 39వ జాతీయ క్రీడలు 2027కు ఎవరు ఆతిథ్యం ఇవ్వనున్నారు? 39వ జాతీయ క్రీడలకు సంబంధించి మేఘాలయలో జరుగుతున్నాయి. ఎక్కడ జరుగుతున్నాయి? ఆతిథ్యం ఇక్కడ మేఘాలయలో నిర్వహించడం జరుగుతుంది జాతీయ క్రీడలకు సంబంధించి. నెక్స్ట్, స్వదేశీ గగనతల భూతల క్షిపణిని ఇటీవల ఎక్కడ విజయవంతంగా పరీక్షించారు? ఒడిషా. మరి స్వదేశీ గగనతల భూతల క్షిపణి అంటే అదేంటి? దాని పేరేం పేరు? ఆ క్షిపణి పేరేం పేరు? మిజైల్ పేరేం పేరు? రుద్రం 2 యాంటీ రేడియేషన్ మిజైల్. దీన్ని విజయవంతంగా ఒడిషా నుంచి పరీక్షించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, భారత వైమానిక దళం సెంట్రల్ ఎయిర్ కమాండ్కు ఇటీవల అధిపతిగా ఎవరు నియమితులు అవ్వడం జరిగింది? తరుణ్ చౌదరి నియమితులు కావడం జరిగింది. నెక్స్ట్, జూన్ 2, 2026న తన 80వ జాతీయ దినోత్సవాన్ని ఇటీవల జరుపుకున్న దేశం ఏంటి? ఇటలీ. 80వ నేషనల్ డేని జరుపుకున్న దేశం ఏంటంటే ఇటలీ. జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంది ఇటలీ, 80వ నేషనల్ డే. ఓకే. నెక్స్ట్, ఇటీవల సుప్రీంకోర్టులో ఎంతమంది కొత్త న్యాయమూర్తులు నియమితులు కావడం జరిగింది? 5 కొత్త న్యాయమూర్తులు నియమితులు కావడం జరిగింది. ఈ 5 చేరడంతో మొత్తం సంఖ్య, న్యాయమూర్తుల సంఖ్య ఎంత కంటే 37కు చేరడం జరిగింది. జూన్ 1న 5 మంది కొత్త న్యాయమూర్తుల నియామకంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఎంత అయింది? మొత్తం 37కు చేరింది. ఓకేనా. కొత్తగా 5 న్యాయమూర్తులు చేరడం జరిగింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE భాగస్వామ్యంతో ప్రాజెక్ట్ శిఖర్ను ప్రారంభించిన కామర్స్ కంపెనీ ఏంటి? కామర్స్ కంపెనీ మీషో. చాలా మంది తెలిసి ఉంటుంది మీషో. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తోటి ఈ భాగస్వామ్యంతో ప్రాజెక్ట్ శిఖర్ని ప్రారంభించింది ఈ మీషో కంపెనీ అనేది. ఓకే. ఇటీవల సౌదీ అరేబియా నుండి హజ్ కోఆర్డినేటర్ పురస్కారంతో సహా 2 అవార్డులను పొందిన దేశం ఏంటి? ఇండియా. హజ్ కోఆర్డినేటర్ పురస్కారంతో సహా ఇంకా 2 అవార్డులను కూడా పొందిన దేశం ఏంటి అంటే ఇండియా. సౌదీ అరేబియా నుండి 2 అవార్డులు. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ విద్యా నాణ్యత నివేదిక 2026 ప్రకారం పాఠశాల విద్యలో ఏ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉంది? మొదటి స్థానంలో. చాలామంది కేరళ అనుకుంటారు. కేరళను అధిగమించి పంజాబ్ నిలవడం జరిగింది మొదటి స్థానంలో. పాఠశాల విద్యలో ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది? స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం 2026 ప్రకారం పంజాబ్ నిలవడం జరిగింది. కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలను అధిగమించి పంజాబ్ పాఠశాల విద్యలో అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, రాజీవ్ కృష్ణ ఏ రాష్ట్రానికి పూర్తికాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా నియమితులయ్యారు? రాజీవ్ కృష్ణ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి డీజీపీగా నియమితులు కావడం జరిగింది. నెక్స్ట్, ఆగ్నేయాసియా ప్రాంతానికి WHO ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ అవార్డు 2026 పొందిన రాష్ట్రం ఏది? 2026 అవార్డు అనేది ఇండియాలో ఏ రాష్ట్రానికి రావడం జరిగిందంటే రాజస్థాన్కి రావడం జరిగింది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ అవార్డు ఇది. ఓకేనా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించి ఈ అవార్డు అనేది ప్రదానం చేయడం జరిగింది రాజస్థాన్ రాష్ట్రానికి. నెక్స్ట్,
సిబిఎస్ఈ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులు కావడం జరిగింది? సిబిఎస్ఈ కొత్త చైర్మన్ లోఖండే ప్రశాంత్ సీతారాం. లోఖండే ప్రశాంత్ సీతారాం సిబిఎస్ఈ చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. మరి సిబిఎస్ఈ కార్యదర్శి ఎవరు? కొత్త కార్యదర్శి వరుణ్ భరద్వాజ్. ఓకేనా, ఇవి రెండు పేర్లు కన్ఫ్యూజ్ అవ్వద్దు. లోఖండే ప్రశాంత్ సీతారాం సిబిఎస్ఈ చైర్మన్. సిబిఎస్ఈ కార్యదర్శి ఎవరు? వరుణ్ భరద్వాజ్. వీరిద్దరూ నూతనంగా నియమితులు కావడం జరిగింది సిబిఎస్ఈకి సంబంధించి. నియామకంలో భాగంగా ఎగ్జామ్లో ఎక్కువ అడుగుతారు కాబట్టి అవన్నీ మీకు ఒకే దగ్గర చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఐఏఎస్ రవి ప్రకాష్ ఏ రాష్ట్రానికి ముఖ్య ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది? రవి ప్రకాష్ ఐఏఎస్ అధికారి ఏ రాష్ట్రానికి ముఖ్య ఎన్నికల అధికారి? పుదుచ్చేరి రాష్ట్రానికి ముఖ్యమైన ఎన్నికల అధికారిగా ఇటీవల బాధ్యతలు అనేది స్వీకరించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సముద్ర రక్షణ కోసం ఏ కూటమి జలాంతర్గత డ్రోన్ల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది? ఇందులో 3 దేశాలు ఉంటాయి. ఆకుస్, దీని ప్రకారం చూస్తే ఆకుస్లో ఏ అంటే ఆస్ట్రేలియా, నెక్స్ట్ యూకే బ్రిటన్ సంబంధించి, నెక్స్ట్ యుఎస్ అమెరికా సంబంధించి. ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా ఈ 3 దేశాల కూటమి జలాంతర్గత డ్రోన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇటీవల. ఓకేనా, సముద్ర రక్షణ కోసం ఈ 3 దేశాలు భాగస్వామిగా జలాంతర్గత డ్రోన్ కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ స్థానిక సంస్థ అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేక ఆర్థిక మండలి ఎక్కడ ఉంది? పుదుచ్చేరిలోని తట్టంచెవాడి గ్రామంలో ఉంది. తట్టంచెవాడి గ్రామం మొట్టమొదటి ప్రత్యేక ఆర్థిక మండలి. ఓకేనా, ఎస్ఈజెడ్ ఎక్కడ ఉంది? పుదుచ్చేరిలో ఉంది. తట్టంచెవాడి గ్రామంలో ఉంది ప్రత్యేక ఆర్థిక మండలి. నెక్స్ట్ పిఎం స్వానిధి యోజనను ఏ సంవత్సరం వరకు పొడిగించారు? పిఎం స్వానిధి యోజన 2030 వరకు పొడిగించడం జరిగింది. ఈ పిఎం స్వానిధి అనేది దేనికోసం ప్రారంభించడం జరిగింది? స్ట్రీట్ వెండర్స్ సంబంధించి. కరోనా సమయంలో చాలా మంది స్ట్రీట్ వెండర్స్ అనేది నష్టపోవడం జరిగింది. వారికి స్వయం సహాయక చర్యలు అందించడంలో భాగంగా, వారికి వడ్డీ లేని రుణాలను అందించడంలో భాగంగా, వారికి హెల్ప్గా ఉండడానికి పిఎం స్వానిధి పథకం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఏ సంవత్సరం వరకు పొడిగించడం జరిగిందంటే 2030 వరకు పిఎం స్వానిధి యోజన అనేది పొడిగించడం జరిగింది. దీనికి సంబంధించిన ఈ పథకం సంబంధించి అమల్లో ఉంటుంది 2030 వరకు. నెక్స్ట్ డికే శివకుమార్ ఏ రాష్ట్రానికి 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది? డికే శివకుమార్ 25వ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది? కర్ణాటక రాష్ట్రానికి 25వ ముఖ్యమంత్రి ఎవరు? డికే శివకుమార్ ఇటీవల ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇంతకుముందు ఎవరుండే? సిద్ధరామయ్య రాజీనామా చేసిన అనంతరం డికే శివకుమార్ పదవిని చేపట్టడం జరిగింది. కర్ణాటక సీఎం ఎవరు? డికే శివకుమార్. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి UN సర్వసభ్య సమావేశం 81th సెషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులు అయ్యారు? యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 81st సెషన్ ప్రెసిడెంట్ ఎవరు? ఖలీలుర్ రెహమాన్, బంగ్లాదేశ్ సంబంధించి UN జనరల్ అసెంబ్లీకి సంబంధించి 81st సెషన్ ప్రెసిడెంట్ ఖలీలుర్ రెహమాన్, బంగ్లాదేశ్. ఓకే, నెక్స్ట్ జస్టిస్ మీనాక్షి మదన్ రాయ్ ఏ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావడం జరిగింది? జస్టిస్ మీనాక్షి మదన్ రాయ్ పాట్నా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావడం జరిగింది. జస్టిస్ మీనాక్షి మదన్ రాయ్ పాట్నా హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ డెల్టా హంట్ని ప్రారంభించడం జరిగింది? ఆపరేషన్ డెల్టా హంట్ గుజరాత్ ప్రారంభించడం జరిగింది. ఎందుకు మరి ఆపరేషన్ డెల్టా హంట్ ముఖ్య ఉద్దేశం ఏంటి? రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను, చొరబాటుదారులను గుర్తించేందుకు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఆపరేషన్ డెల్టా హంట్ గుజరాత్లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులు, చొరబాట్లను గుర్తించడంలో భాగంగా ఆపరేషన్ డెల్టా హంట్ని గుజరాత్లో ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మెసాలినా విష్ణోయి అనే కొత్త జాతి బల్లి రకాన్ని ఎక్కడ కనుగొన్నారు? కొత్త రకం జాతి బల్లి ఇది మెసాలినా విష్ణోయి అనేది. ఎక్కడ అంటే రాజస్థాన్లోని బికనేర్ జిల్లాలో రీసెంట్గా ఈ మెసాలినా విష్ణోయి అనే కొత్త రకం జాతి బల్లిని కనుగోవడం జరిగింది. మరి దీనికి బిష్ణోయి అని పేరు ఎందుకు పెట్టడం జరిగింది? రాజస్థాన్లో బిష్ణోయి సమాజం గౌరవార్థం ఈ పేరు అనేది పెట్టడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ మొదటి నమూనా సరిహద్దు గ్రామం ఎక్కడ ఫస్ట్ మోడల్ బార్డర్ విలేజ్ ఎక్కడ? చూమూర్ విలేజ్ లడఖ్లో నిర్మించారు. ఓకేనా, లడఖ్లో నిర్మించడం జరిగింది. ఏంటి? మొట్టమొదటి సరిహద్దు నమూనా గ్రామం ఫస్ట్ మోడల్ బార్డర్ విలేజ్ చూమూర్ లడఖ్లో నిర్మించారు. నెక్స్ట్
సిబిఎస్ఈ కొత్త కార్యదర్శి, ఇంతకుముందు చెప్పాను కదా. సిబిఎస్ఈ కొత్త చైర్మన్ ఎవరు? లోకండే ప్రశాంత్ సీతారాం. కొత్త కార్యదర్శి ఎవరు? వరుణ్ భరద్వాజ్. ఇంకే ఒకే దగ్గర వీరిద్దరికి సంబంధించిన క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. సిబిఎస్ఈ చైర్మన్, కార్యదర్శి. చైర్మన్ సంబంధించి ప్రశాంత్ సీతారాం, కార్యదర్శి వరుణ్ భరద్వాజ్. ఓకేనా. నెక్స్ట్, ప్రపంచంలో రెండవ అతిపెద్ద సౌరశక్తి అభివృద్ధి మార్కెట్ ఏది? ప్రపంచంలోని రెండవ సౌరశక్తి అభివృద్ధి మార్కెట్ ఇండియా. ఓకేనా. అమెరికాను అధిగమించి మరి భారతదేశం ఏటా 37 నుంచి 50 గిగావాట్ల సౌర సామర్థ్యాన్ని జోడించడం ద్వారా ఈ స్థానాన్ని దక్కించుకోవడం జరిగింది. 37 నుంచి 50 గిగావాట్లు జోడించడం ద్వారా అమెరికా ప్లేస్ను కూడా అధిగమించి భారత్ 2వ స్థానంలో నిలవడం జరిగింది. సౌరశక్తికి సంబంధించి ప్రపంచంలో 2వ అతిపెద్ద సౌరశక్తి అభివృద్ధి మార్కెట్ ఇండియా. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సి అంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, భద్రతా కౌన్సిల్ మండలి. దీనికి సంబంధించి తొలిసారిగా ఎన్నికైన దేశం ఏది? కిర్గిస్తాన్ ఎన్నికైంది. నెక్స్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటి అణువ్యర్థాల తొట్టిని ఎక్కడ తయారు చేశారు? అణువ్యర్థాల తొట్టి, న్యూక్లియర్ వేస్ట్ సంబంధించి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ అణువ్యర్థాల తొట్టిని ఎక్కడ తయారు చేశారంటే ఫిన్లాండ్లో తయారు చేయడం జరిగింది. న్యూక్లియర్ వేస్ట్ సంబంధించి అణువ్యర్థాల తొట్టి, ఫిన్లాండ్. ఓకే. సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన విపుల్ ఏ దేశానికి భారత రాయబారిగా నియమితులు కావడం జరిగింది? ఐఎఫ్ఎస్ అధికారి విపుల్ సౌదీ అరేబియాకి భారత రాయబారిగా నియమితులు కావడం జరిగింది. సౌదీ అరేబియా రాయబారి, భారత రాయబారి ఎవరు? విపుల్. ఐఎఫ్ఎస్ అధికారి అయిన విపుల్ నియమితులు కావడం జరిగింది. ఏ దేశ క్రికెట్ సభ్యత్వాన్ని ఐసీసీ రద్దు చేయడం జరిగింది? కెనడా యొక్క సభ్యత్వాన్ని ఐసీసీ రద్దు చేయడం జరిగింది. ఎందుకు రద్దు చేశారు? పాలన మరియు పరిపాలనా లోపాలు, వ్యవస్థలోని లోపాల కారణంగా ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ 2013లో ప్రారంభించిన మావెన్ మిషన్ని ఏ అంతరిక్ష సంస్థ ముగించడం జరిగింది? మావెన్ అంటే మార్స్ అట్మాస్ఫియర్ అండ్ వోలటైల్ ఎవల్యూషన్ మిషన్. ఈ మావెన్ మిషన్ని ఏ అంతరిక్ష సంస్థ ముగించడం జరిగిందంటే నాసా ఇటీవల ముగించడం జరిగింది. జూన్ 3, 2026 దీనికి సంబంధించి రద్దు చేయడం జరిగింది. అధికారికంగా రద్దు చేశారు ఈ మిషన్ని. నెక్స్ట్, పుణ్యశ్లోక్ అహల్యాదేవి హోల్కర్ షట్కారి కర్జముక్తి యోజన. ఈ పేరు అనేది గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. ఇక్కడ చూడండి, పుణ్యశ్లోక్ అహల్యాదేవి హోల్కర్ షట్కారి కర్జముక్తి యోజన. దీనికి సంబంధించి ఆమోదించిన రాష్ట్రం ఏది? ఈ యోజనను ఆమోదించిన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. సింపుల్ అహల్యాదేవి అనే పదం గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి యోజన సంబంధించి ఈ అహల్యాదేవికి సంబంధించి యోజన సంబంధించి మహారాష్ట్రలో ఇటీవల ఆమోదించడం జరిగింది. మరి ఈ యోజన ప్రకారం బెనిఫిట్స్ ఏంటి? ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని రైతులకు 2 లక్షల వరకు వ్యవసాయ రుణాలు అనేది మాఫీ చేయబడతాయి. రైతులకు సంబంధించి రుణమాఫీకి సంబంధించిన యోజన. దీనికి సంబంధించి ఎంతవరకు? 2 లక్షల వరకు వ్యవసాయ రుణాలు అనేది ఈ పథకం ద్వారా మాఫీ చేయబడతాయి. ఇది ఎక్కడ ప్రారంభించారు? మహారాష్ట్రలో ఆమోదించడం జరిగింది. పుణ్యశ్లోక్ అహల్యాదేవి హోల్కర్ షట్కారి కర్జముక్తి యోజన. ఓకేనా. నెక్స్ట్, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రతి ఏటా జూన్ 5న జరుపుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ ఇయర్లో 2026 థీమ్ ఏంటి అంటే క్లైమేట్ యాక్షన్. జూన్ 5 అనేది తెలుసు ఎవరికైనా, ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఇక్కడ ఇంపార్టెంట్ అది కాదు, దానికి సంబంధించి ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ అనేది రిలీజ్ చేస్తుంది. ఆ థీమ్ అనేది ఏంటి అంటే ఈ ఇయర్ 2026కి క్లైమేట్ యాక్షన్ అని థీమ్ అనేది ఇతివృత్తంగా ఈ ఇయర్ పెట్టడం జరిగింది ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా. నెక్స్ట్, ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరిని నియమించారు? వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇటీవల నియమితులు కావడం జరిగిందంటే నీలకంఠ మిశ్రా ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులు కావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు పెట్టుబడి రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి దక్షిణాఫ్రికా తోటి ఇటీవల ఏ రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది? తెలంగాణ రాష్ట్రం విద్య మరియు ఆరోగ్య సంరక్షణ దృష్టిలో ఉంచుకొని మరియు పెట్టుబడి రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి భాగంగా సౌత్ ఆఫ్రికా తోటి ఇటీవల ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది.
దీని ప్రకారం విద్య, వైద్య, పర్యాటకం మరియు పెట్టుబడి రంగాలలో సహకారం కోసం ఈ ఒప్పందం అనేది జరిగింది. తెలంగాణ, సౌత్ ఆఫ్రికా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇవి మనకు జూన్ నెలకు సంబంధించిన టాప్ 200 కరెంట్ అఫైర్స్లో భాగంగా మొదటి పార్ట్ వీడియో. ఈ మొదటి పార్ట్లో జూన్ 1 నుంచి జూన్ 5 వరకు, జూన్ 1 నుంచి 5 వరకు గల కరెంట్ అఫైర్స్ కంప్లీట్గా మీకు 50 కరెంట్ అఫైర్స్, 50 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్లో మీకు 51 to 100 చెప్తాను రేపటి వీడియోలో. ఇదే విధంగా 200 జూన్ నెలకు సంబంధించిన టాప్ 200 కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేది మీకు ఎక్స్ప్లెనేషన్తో సహా, ఇమేజ్ విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఈజీగా గుర్తుండే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్ మాత్రమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? ఇంకా ఎవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వారు ఉంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి. అలానైనా ఇన్స్టాల్ చేసుకొని మన యాప్ తీసుకోండి. ఇందులో మీకు టోటల్గా 375 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే విధంగా 100% ట్రిక్స్తో వీడియోస్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది ఎలాంటి ఎగ్జామ్స్కైనా, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి కానీ ప్రతి ఎగ్జామ్కి మన కోర్స్ అనేది 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా 100% ట్రిక్స్తో ప్రిపేర్ చేయబడిన ఏకైక యాప్ నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్. మీకు 100% ట్రిక్స్తో ఎలాంటి యాప్ లేదు బయట, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఇందులో ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయండి. ఫ్రీ వీడియోస్ చూసి నచ్చిన వాటి కోర్స్ తీసుకోండి. ఒకవేళ మీరు ఐఫోన్ యూజర్స్ అయితే మై ఇన్స్టిట్యూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడంతో మీకు ఆర్గనైజేషన్ కూడా అడుగుతుంది. మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఆర్గనైజేషన్ కూడా వచ్చేసి HOZGGV. ఇది ఎంటర్ చేయడంతో మీకు కూడా అన్ని కోర్సులు కనిపిస్తాయి. ఇందులో ప్రతి కోర్సులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయి. చూడండి, వీడియోస్ చూసిన తర్వాత నచ్చిన వాటి కోర్స్ తీసుకోండి. ఎలాంటి ఎగ్జామ్స్కైనా 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.